సంచార జాతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుమారస్వామి సోమవారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ సంచార జాతి యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా ఎలాంటి బ్యాంక్ కన్సెంట్ లేకుండా ప్రభుత్వం రుణాలు నేరుగా ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంచార జాతులను పట్టించుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చేటట్లుగా చూడాలని కోరారు. ఏ బ్యాంకు కన్సెప్ట్ లేకుండా సబ్సిడీగా ఇస్తామన్నారు, అది కూడా లేదు. మాకు ఇండ్లు లేవు, మరి భూములు లేవు. మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఏమని ఇచ్చామంటే ఇండ్లు లేవు, భూములు లేనటువంటి నిరుపేదలు సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము లెటరు, మాకు భూములు లేవు కాబట్టి ఇల్లు లేని వారికి ఇండ్లు, మరియు ఆర్థికంగా ఉన్న వారికి ఇప్పుడు డబల్ బెడ్రూము ఈ మన ఇప్పుడు ప్రస్తుతం రాజీవ్ యువ వికాస్ ప్రభుత్వ స్కీమ్ మాకు అందజేయగలరని గతం ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాకు ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తుందని మేము మా నిరుపేద సంచార జాతులు ఎంతో డేరా వేసుకొని గ్రామాల్లో జీవిస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చే విధాలుగా మా వాట మాకు రావాల్సిందే కానీ కలెక్టర్ గారితో వినపత్రం ఇచ్చినాము. వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా తప్పకుండా మీకు న్యాయం చేకూరుస్తామని అన్ని విధాలుగా అని వాళ్ళు హామీ ఇచ్చినారు. వీరభద్ర వీరముష్టి కులానికి మెదక్ జిల్లాకు ప్రెసిడెంట్, అదేగాక మరియు సంచార జాతులు 36 కులాల్లో కూడా ప్రెసిడెంట్. విషయము సంచార జాతులు 36 కులాల్లో ఏంటంటే ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, సమాజపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. అదేగాక మరియు భూములు కానీ ఇండ్లు కానీ లేవు.